కార్మికుల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, కార్మికుల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ధర్నా కార్యక్రమం. వేతనాలు చెల్లించడానికి చేతులు రావట్లేదు, కానీ ఇలా విగ్రహానికి కేటాయించడంలో మాత్రం 500 కోట్లు చేతులు వస్తా ఉన్నాయి అనేది మేము వస్తా ఉన్నాం. అంటే కార్మికుల పట్ల ఏమీ లేదనేది రుజువైతా ఉన్నది, కనబడతా ఉంది. అందుకోసమే చెప్పిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధమవుతా ఉన్నామనేది ఈ ధర్నాతోని ఇలా మొట్టమొదటి ధర్నా. అధికారులకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇలా మొట్టమొదటి ధర్నా హెచ్చరికగా మేము ఇలా ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇలా పెద్ద ఎత్తున దిగ్బంధం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా కమిషనరేట్ ఆఫీసుల ముందు, కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నాలు చేస్తామని ఇలా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒక్కొక్క అమ్మకు తెలుగు లేని అమ్మని ఏం చేస్తున్నారు అంటే జీతం 3000 ఇస్తున్నారు. 30 ఏళ్ళ సుంది చేస్తే 3000 జీతం న్యాయమవుతుందా సార్? మీకు న్యాయమవుతుందా? నువ్వు సెక్రటరీ అని గట్టిగా మాట్లాడు. నువ్వెందుకు నువ్వు అక్కడ జీతం వేస్తున్నావు, వెన్నడేస్తున్నావు? 6 నెలలకు ఒకసారి వేస్తే కూడా అవి గ్రామ పంచాయతీ అకౌంట్లో పడితే ఆ గ్రామ పంచాయతీ అకౌంట్ తీసి ఆ సెక్రటరీ తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో కొట్టుడు, అవన్నీ కట్ చేసుకొని వాళ్ళ జేబులలో పెట్టుకోడు. అడిగితేనేమో జీతాలు ఇస్తున్నారు, అడగకపోతే మాత్రం వాళ్ళ జేబులలో పెట్టుకుంటారు. నేను ప్రతి ఒక్క సెక్రటరీకి ఫోన్ చేసి అడుగుతున్నా, జీతం ఎందుకు ఇస్తలేవు? మా వాళ్ళు కష్టం చేస్తలేదా అని చెప్పి అడుగుతున్నా. 1 రోజు 2 రోజులు పోతే జీతాలు కట్ చేస్తున్నారు. అది న్యాయమేనా సార్? నీకు చెప్తున్నా రేవంత్ రెడ్డి సారు, నువ్వు ఇట్లయితే కాదంటే నీ ఇంటి ముందర పెడతా, పెద్ద ఎత్తుతో పెడతా నీ ఇంటి ముందర ధర్నా. సార్ ఏడుకైతే సిద్ధమవుతాం. మమ్మల్ని ఏం చేస్తావా చెయ్యి, మమ్మల్ని కొట్టిపిస్తావా, తన్నిపిస్తావా? నీ ఇంటి ముందర ధర్నా చేయకపోతే మేము గ్రామ పంచాయతీ సిబ్బందిమే కాదు సార్. నేను చెప్తున్నా ఒకటే, మాకు ఇవాళ అనుకున్నట్టుగా నీ దగ్గరకు మీడియాలు వస్తాయో రావో తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం మంచిగా మాకు జీతాలు ఇచ్చి మా కడుపు నిండా భోజనం పెట్టే పని చేయి సార్ నువ్వు. నేను ఒక్కటే చెప్తున్నా, మాకు మల్టీ పర్పస్ అని పెట్టిండు, అంతా మల్టీ పర్పస్ అని పెట్టి మమ్మల్ని అందరినీ అన్ని శవాలను చేసిండు. ట్రాక్టర్ రానులను ట్రాక్టర్ నడిపించి ట్రాక్టర్ పొరబడి వాళ్ళు చచ్చిపోయిండు. అలాంటి ఒక్క ఓకర్సు గ్రామ పంచాయతీలు ఎన్ని పనులు ఉంటాయో అన్నీ చేయాలి. అట్లయితేనే 9500 జీతం ఇస్తామని చెప్పి అందరినీ బాణాలు తింటుండు. కాకపోతే ఆయన అట్లా పోయిందని చెప్పి ఈయన వస్తాడేమో అని చెప్పి ఈయన అందరు ముడుచుకుంటే ఈయనని తెప్పిస్తే ఈయనన్నా మమ్మల్ని పెక్కదంతుండు. మాకు నెలకు జీతాలు లేక కడుపుకు ఎండి వస్తున్నావు. మాకు కాంట్రాక్టర్ అని చెప్పి కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వకుండా నేను ఇంటి పన్ను అన్నీ వసూలు చేసుకొని ఆన్లైన్లో అదేంటిది మన శాలం కనిపిస్తుండు. వాళ్ళు ఆకులు వేస్తుండట. వాళ్ళ కాంట్రాక్టర్లకు సంవత్సరాల కొద్దిగా కాంట్రాక్టర్లకు జీతాలు లేవు. ఇప్పుడు మాకు 6 నెలలకు ఒకసారి జీతం వేస్తేనే మేము తీసుకోవాలి, లేకపోతే లేదు. అప్పటిదాకా ఎండాలి, అంతవరకే చేస్తుండు. కానీ మాకు ఏం న్యాయం చేస్తలేడు. ఎన్నిసార్లు నేను బట్టి విక్రమార్కుని కలిసిన, నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన, సీతక్కకి ఇచ్చిన, నేను మన ఇదేంది ఈ శ్యామల కుమార్ రెడ్డికి, మన బీర్లయ్యకు అందరికీ నేను వినతి పత్రాలే ఇస్తున్నాము. మమ్మల్ని మాత్రము నట్టింట్లేసి తొక్కుతున్నారు, కానీ మాకు మాత్రము మేలు చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకేమన్నా మేలు జరుగుతాయేమో అనుకున్నాం, కానీ ఇట్లా కీలు చేస్తారని మేము అనుకోలేదు. మమ్మల్ని మాత్రం మొత్తం ముంచుతున్నారు. ఈ గ్రామ